తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సరిగ్గా లేదని అనేక విమర్శలు వస్తున్న సమయంలో ప్రభుత్వం అందరికీ నచ్చేలాగా ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకి ఒక్కొక్కరికి 3 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే, తెలంగాణలో త్వరలో నిరుద్యోగుల యువత కోసం రాజ్య యువ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ మరియు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకం కోసం 6,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి తగ్గకుండా యువతకి సాయం చేయాలని బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో చాలా రోజుల నుంచి తెలంగాణలో చాలామంది నిరుద్యోగుల యువతులకు రాజ్య యువ వికాస్ పథకం ద్వారా ఒక ఆసరాగా మారనున్నది. చిన్న సొంత వ్యాపారస్తులకు, ఇంటి దగ్గర నుంచి జీవనాన్ని కొనసాగించే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది అని బట్టి విక్రమార్క తెలిపారు. మార్చి 15వ తేదీన ఈ పథకం ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు సేకరించడం జరుగుతుంది. 2-3 రోజుల్లో ఈ దరఖాస్తులు ఎక్కడ సేకరించాలి, ఎలా సేకరించాలి, దీని యొక్క అర్హతల గురించి ప్రభుత్వం త్వరలో చెప్తుంది. దీని ద్వారా ప్రతి నిరుద్యోగ యువతకి ప్రభుత్వం 3 లక్షలు ఇస్తే వారికి వ్యాపారం ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో పాటు బ్యాంకుల ద్వారా కూడా రుణాలు పొందవచ్చు. ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క ముద్రణ రుణాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రుణాలను తీసుకొని మీరు ఏదైనా వ్యాపారం చేసి పారిశ్రామికంగా ఎదగాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఇటువంటి న్యూస్ మీకు వెంటనే రావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.